మోడిఫికేషన్ ఆఫ్ చార్జెస్ అంటే అక్కడ ఉన్న చూడండి టూ ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. మోడిఫికేషన్ ఆఫ్ చార్జెస్ అంటే వేరియేషన్ ఆఫ్ ఎనీ మోడిఫికేషన్ ఆఫ్ చార్జెస్ అంటే ఏంటంటే సో లోన్ చేంజెస్ ఏదైనా జరిగితే మనం లోన్ తీసుకున్నాం బాగానే ఉంది, అందులో ఏదైనా చేంజెస్ జరిగితే అది మోడిఫికేషన్ ఆఫ్ చార్జ్ అంటే. ఓకేమా, ది మోడిఫికేషన్ అంటే ఆ నేమ్ లో ఉంది కదా, చేంజెస్ జరిగింది. ఎందులో చేంజెస్ జరిగాయి? ఆ చేంజెస్ ని 2 parts గా డివైడ్ చేస్తున్నారు. ఒకటి టర్మ్స్ ఆఫ్ ద అగ్రిమెంట్, అగ్రిమెంట్ లో ఉన్న కండిషన్స్ మారిపోతాయి, ఆ కండిషన్స్ మారిపోతాయి. ఏంటి అగ్రిమెంట్ లో ఉన్న కండిషన్స్? ఫస్ట్ అన్సెక్యూర్డ్ లోన్ అగ్రిమెంట్ లో ఉన్న కండిషన్స్ ఏంటి? అగ్రిమెంట్ లో చాలా కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఒక 3 years కి లోన్ ఇస్తారు, ఫస్ట్ ఒక 5 years కి లోన్ ఇచ్చారు అనుకుందాం. ఒక 5 years కి ఒక 3 years కి లోన్ ఇచ్చారు అనుకుందాం. 3 years లో ఒకవేళ అతను రీపే చేయలేక వారెవర్ రీపే చేయలేకపోతే వచ్చి అడుగుతాడు, సార్ నేను 3 years లో కట్టలేదు సార్, నాకు ఇంకొక 1 year ఎక్స్ట్రా ఇవ్వండి అంటాడు. దాన్ని బ్యాంక్ వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారు. దాన్ని సిడిఆర్ అంటామమ్మా, కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ అని అంటాం. కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ అని. మనకు 2020 నుంచి ఎకానమీ చాలా బాగాలేదమ్మా. ఇప్పుడు 2020లో ఏదో ప్రాబ్లం ఉందని కాదు, కానీ 2008-9 నుంచే బాగా షేక్ అవుతూ ఉన్నాం. వరల్డ్ మొత్తం అలాగే ఉంది, బట్ కాకపోతే కొంచెం చైనా విత్ స్టాండ్ అవ్వగలిగింది, గట్టిగా పొట్టి ఇవ్వగలిగింది. అంత బేస్ లేక వీఆర్ నాట్ ఏబుల్ టు స్టాండ్. సో 2008-9 నుంచి మనకు బిజినెస్ లో కష్టాలు ఉన్నాయి, ఈ రోజు కొత్తగా వచ్చిన కష్టాలు కాదు. సో కాబట్టి ఏంటంటే ఏ బారోవర్ కూడా తీసుకున్న టైంకి లోన్ రీపే చేయలేకపోతున్నారు. మీరే చూస్తున్నారు కదా, కనీసం వారంలో ఒక కంపెనీ అయినా కనిపిస్తారా లోన్ డిఫాల్ట్ చేశారని? రీసెంట్ గా ఫ్యూచర్ గ్రూప్ కంపెనీ, దట్ ఈస్ బిగ్ బజార్ గ్రూప్ కంపెనీ, వాళ్ళు డిఫాల్ట్ చేశారు, ఇంట్రెస్ట్ కట్టలేదని చెప్పేసి. జెట్ ఎయిర్వేస్, కింగ్ ఫిషర్, విజయ్ మల్య కట్టలేకపోతున్నారు, అప్పులు తీసుకొని కట్టలేకపోతున్నారు. దట్ ఈస్ ద పాయింట్. సో కాబట్టి వాళ్ళకు విత్ ఇన్ ద టైమ్ లో వాళ్ళు లోన్ రీపే చేయలేకపోతున్నారు కాబట్టి ఎక్స్టెండ్ చేస్తాం. అది ఓకే, విత్ ఇన్ ద టైమ్ లో వాళ్ళు లోన్ రీపే చేయలేకపోతున్నారు కాబట్టి ఎక్స్టెండ్ చేస్తాం. ఒక్క నిమిషం, గిరిధర్ వచ్చాడమ్మా, గిరిధర్ రాలేదా? వచ్చాడుగా ఓకే రైట్. నెక్స్ట్, సో మోడిఫికేషన్ ఆఫ్ చార్జెస్ చెప్ప స్క్రీన్ ఓకే, నేను స్క్రీన్ షేర్ చేయలేదు, చేస్తాను. ఇప్పుడు చూడమ్మా, హలో. yes sir, కనిపిస్తుంది. రైట్, దట్ ఇస్ ద పాయింట్. సో ఇది మోడిఫికేషన్ ఆఫ్ చార్జెస్ అంటే ఏంటంటే టర్మ్స్ ఆఫ్ ద అగ్రిమెంట్. సో కంపెనీ చార్జ్ హోల్డర్ అంటే ఎవరమ్మా? లెండర్. కంపెనీ ఎవరు? బారోవర్. సో కంపెనీ చార్జ్ హోల్డర్ కి లోన్ ఇచ్చారు. కంపెనీ చార్జ్ హోల్డర్ కి లోన్ ఇచ్చారు. రైట్. సో ఈ లోన్ లో మనం టర్మ్స్ అండ్ కండిషన్స్, ఈ లోన్ అగ్రిమెంట్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకుంటాం. ఏం రాసుకుంటాం? లోన్ అమౌంట్ ఎంత, ఎస్ఆర్ నో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, సెక్యూరిటీ టర్మ్ ఎంత, టెన్యూర్ ఎంత, ఎన్ని రోజుల్లో రీపే చేస్తారు. 4th పాయింట్, అసెట్, ఏ అసెట్ ని సెక్యూరిటీగా ఇస్తున్నారు, ఏమా? సో ఏ అసెట్ ని సెక్యూరిటీగా ఇస్తున్నాము, ఇవన్నీ ఉంటాయి. ఏ అసెట్ గా ఇస్తున్నాము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, ఎన్ని రోజుల్లో రీపే చేయాలి, 10 years. నెక్స్ట్ తర్వాత ఏ అసెట్ ని సెక్యూరిటీగా ఇస్తున్నాము, ఇలా డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకున్నాం. కంపెనీ వాళ్ళు లోన్ ఇచ్చారు. ఓకే, ఒక కంపెనీకి లోన్, ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి లోన్ ఇచ్చారు అనుకుందాం. ఎంఫసిస్ అనే ఒక కంపెనీకి లోన్ ఇచ్చారు అనుకుందాం, కంపెనీ పేరు. రైట్. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే లోన్ ఇచ్చారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఇందులో ఏదైనా మారిపోతే లోన్ అమౌంట్ మారచ్చు, లోన్ అమౌంట్ చేంజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి లోన్ అమౌంట్ తగ్గించేస్తారు అనమాట, వేవర్ ఇచ్చేస్తారు. రుణమాఫీ, హలో ఎస్ఆర్ నో. సో కంపెనీ ఒకవేళ డిఫాల్ట్ చేస్తే, కంపెనీకి ఒకవేళ పే చేసే కెపాసిటీ లేకపోతే లోన్ అమౌంట్ రెడ్యూస్ చేయొచ్చు, అదొక పాయింట్. లేదా ఎక్స్టెండ్ చేయొచ్చు, లోన్ అమౌంట్ ని ఎక్స్టెండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్, ఎక్స్టెండ్ మీకు ఎందుకు చేస్తారు సార్ అంటే, ఐ విల్ టేక్ యూ విత్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ థింగ్ ఏంటి,
వర్కింగ్ క్యాపిటల్ లోన్ నుంచి తీసుకోవచ్చు. వర్కింగ్ క్యాపిటల్ లోన్ నుంచి మాట్లాడుతున్నాం. వర్కింగ్ క్యాపిటల్ లోన్ తో మాట్లాడతాం. ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ లోన్ అంటే మీరు నార్మల్ గా అకౌంట్స్ లో చూస్తుంటారు కదా, మా బ్యాంక్ ఓడి ఉంటుంది కదా, ఓవర్ డ్రాఫ్ట్ అని. హలో, ఓవర్ డ్రాఫ్ట్ విన్నారు కదా మా అకౌంట్స్ లో. హలో, సో ఈ బ్యాంక్ ఓడికి మనకు వర్కింగ్ క్యాపిటల్ కావాలనుకోండి 2 crores ఇస్తాడు. అంటే మన బిజినెస్ కి గూడ్స్ ఫస్ట్ క్రెడిట్ కి పర్చేస్ చేయాలి, సరే గూడ్స్ ఫస్ట్ క్యాష్ కి పర్చేస్ చేయాలి, తర్వాత ఒక 3 months తర్వాత కస్టమర్స్ నుంచి మనకు మనీ వస్తుంది. కానీ ఇప్పుడు క్యాష్ కి పర్చేస్ చేయాలంటే మన దగ్గర లేవు, కాబట్టి బ్యాంక్ ఇస్తున్నాడు. అదే కదా. హలో, ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి? ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి? మన కంపెనీ ఇక్కడ ఉంది, కస్టమర్ ఇక్కడ ఉన్నారు, సప్లయర్ ఇక్కడ ఉన్నారు. ఈ సప్లయర్ ఏమో నాకు డబ్బులు ఇచ్చి నాకు క్యాష్ ఇచ్చి గూడ్స్ తీసుకెళ్ళాలి అంటున్నాడు, ఈ గూడ్స్ తీసుకెళ్ళంటాడు, క్యాష్ ఇచ్చి గూడ్స్ తీసుకెళ్ళంటాడు. వీళ్ళకేమో గూడ్స్ ఇస్తే క్యాష్ తర్వాత ఇస్తారు, ఇప్పుడే ఏమి ఇవ్వరు. మరి వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి? మరి మనం వీళ్ళు క్యాష్ ఇవ్వడానికి మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే బ్యాంక్ మనకు క్యాష్ ఇస్తారు, బ్యాంక్ మనకు డబ్బులు ఇస్తారు అనమాట. మనకు డబ్బులు ఇస్తారు. ఓకే, సో జనరల్ గా బ్యాంక్ మనకి మనీ ఇస్తారు, బ్యాంక్ మనకు మనీ ఇస్తారు. ఈ మనీ తోటి మనం వాళ్ళకి పే చేస్తాం, ఈ మనీ తోటి మనం వాళ్ళకి పే చేస్తాం, ఈ మనీ తోటి వాళ్ళకి పే చేస్తాం, అంతే కదా. తర్వాత వీడు ఒక 3 months వీళ్ళకి మనకి ఇస్తారు, తర్వాత 3 months తర్వాత ఇస్తారు, అప్పుడు బ్యాంక్ వడ్డీ రీపే చేస్తాం. ఏమో ఇంతవరకు తెలుసు కదమ్మా, వెరీ బేసిక్స్. హలో, రైట్. ఫస్ట్ స్టెప్ కంపెనీ బ్యాంకర్ మనకు లోన్ ఇవ్వడం అనేది ఫస్ట్ స్టెప్ అమ్మా. ఆ లోన్ ని తీసుకెళ్ళి మనం సప్లయర్ కండి స్టెప్, సప్లయర్ మనకు గూడ్స్ ఇవ్వడం అనేది 3rd స్టెప్, తర్వాత 4th స్టెప్ మనం గూడ్స్ సేల్ చేయడం అనేది 4th స్టెప్, 5th స్టెప్ కస్టమర్ నుంచి మనకు పేమెంట్ వస్తుంది, 6th స్టెప్ బ్యాంక్ లోన్ రీపే చేస్తాం. ఇది అయితే ఇలా గూడ్స్ సప్లై చేస్తున్నాం, బానే ఉంది. కానీ ఇప్పుడు బ్యాంక్ ఏం 2 crores లిమిట్ పెట్టాడు, 2 crores కన్నా నేను ఎక్కువ ఇవ్వను అంటాడు. కానీ మన బిజినెస్ పెరిగిపోయింది, 2 crores సరిపోవట్లేదు, మన బిజినెస్ పెరిగిపోయింది. మనం వెళ్ళి అడిగాం, సార్ 2 crores సరిపోవట్లేదు సార్, ఒక 8 crores ఇవ్వండి సార్ అని అడిగాం. అంటే ఇప్పుడు ఈ లోన్ అమౌంట్ కాస్త 2 crores తీసేసి 8 రాయాలమ్మా, ఎస్ సార్ నో అగ్రిమెంట్ లో రాసుకోవాలిగా. హలో ఏమ్మా, వినిపిస్తుందా? హలో, వినిపిస్తుంది సార్. రైట్. సో అంటే ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే అక్కడ లోన్ అమౌంట్ పెరిగింది, అర్థమైందా? ఇంతకుముందు 2 crores ఓవర్ డ్రాఫ్ట్ రాసుకున్నాడు, ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే లేదు సార్ 2 crores ఇవ్వను, 2 crores సరిపోదు, మాకు 8 crores కావాలన్న. సరే అని బ్యాంకర్ 8 crores ఇచ్చారు. మరి ఇప్పుడు అగ్రిమెంట్ లో మార్పు జరిగిందా లేదా? ఎస్ సార్ నో? హలో, జరిగింది సార్. దాన్నే మాడిఫికేషన్ అంటారు. అంటే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఏది మారినా అదొక పాయింట్. తర్వాత ఫస్ట్ లో 18% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. మనం వెళ్ళాం కదా, కొత్తగా వెళ్ళాం కదా బ్యాంకర్ కి, మనం ఎవరో తెలియదు కాబట్టి మనకు లోన్ ఇవ్వడం రిస్క్ ఎక్కువ కాబట్టి రిటర్న్ చేస్తాం. తర్వాత ఒక 5 years తర్వాత మనం వెళ్ళి కన్విన్స్ చేస్తాం, సార్ 5 years నుంచి మేము స్టార్టింగ్ లో 5 years బ్యాక్ వచ్చినప్పుడు మేమంటే మేమెవరో మీకు తెలియదు కాబట్టి మీరు రిస్క్ ఎక్కువ ఉంది అనుకుని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ తీసుకున్నారు. ఇప్పుడు మీకు మాకు పరిచయం ఏర్పడింది కదా, మా బిజినెస్ ఏంటో మీకు తెలిసింది, మేము ఎలాంటి చేస్తామో మీకు తెలిసింది, కాబట్టి మీరు ఇప్పుడు తగ్గించుకోండి సార్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే డెఫినెట్ గా తగ్గించుకుంటారు బ్యాంకర్. మంచి కస్టమర్ని ఎవరో వదులుకోరు, తగ్గించుకుంటారు. లేదు బాబు, సరే బాబు ఒక 14% ఇవ్వండి, తగ్గించుకుంటారు. మారిపోయిందా మరి? హలో, ఎస్ సార్ నో? అర్థమైందా? ఎస్ సార్. రైట్. టెన్యూర్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ 5 years కి లోన్ ఇచ్చారు అనుకోండి. తర్వాత లేదు సార్ రిసెషన్ వచ్చింది సార్, మేము 5 years లో పే చేయలేకపోతున్నాము, ఒక 3 years ఇంకొక 3 years ఎక్స్టెండ్ చేయండి సార్, 8 years అన్నారు అనుకోండి. ఈ 5 years కాస్త 8 years రాస్తాం. మారిపోయిందా? అంటే నేను ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. మా వేరియేషన్ ఆఫ్ ద టర్మ్స్ అని చెప్పారు కదా, ఆ టర్మ్స్ ఏంటంటే ఒక్కొక్క టర్మ్ చెప్తున్నాను. డు యు అండర్స్టాండ్? హలో, ఎస్ సార్. అర్థమైందమ్మా? ఆ అగ్రిమెంట్ లో ఎందుకు మారుతాయో చెప్తున్నాను. ఫస్ట్ లోన్ అమౌంట్ ఎందుకు మారింది? బిజినెస్ పెరిగింది, మారింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు మారింది? బారోవర్ రిస్క్ మారింది కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారింది. టెన్యూర్ ఎందుకు మారింది? బారోవర్ రీపేయింగ్ కెపాసిటీ లేదు కాబట్టి టెన్యూర్ మారింది. అలా అసెట్, మనం ఒక అసెట్ ఇస్తాము. ఆ అసెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెషినరీ ఇచ్చాము అనుకోండి, బ్యాంకర్ కి అసెట్ గా. ఇప్పుడు ఒక 5 years తర్వాత ఆ మెషినరీ వాల్యూ పడిపోతుంది, బాగా మెషినరీ అవుట్డేట్ అయిపోతుంది. బ్యాంకర్ ఏమంటారంటే కుదరదండి, ఆ మెషినరీ పాతగా అయిపోయింది, ఇప్పుడు దాన్ని నేను అమ్ముకుంటే మార్కెట్ లో ఏం రాదు, కాబట్టి నాకు అసెట్ మెషినరీ సరిపోదు, వేరే అసెట్ ఇవ్వండి అంటాడు. నాకు సెక్యూరిటీగా మెషినరీ సరిపోదండి, వేరేది ఇవ్వండి అంటాడు. ఆ మెషినరీ తీసేసి మనం ఒక బిల్డింగ్ ఇస్తాం బ్యాంక్ కి. ఏమో ఇలా అక్కడ ఉన్న అగ్రిమెంట్ లో ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయినా మార్చొచ్చు. ఈ టర్మ్స్ అండ్ కండిషన్ ఇంక్లూడింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నారు. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే చెప్పలేదు, ఇంక్లూడింగ్. ఏమా, డు యు అండర్స్టాండ్? హలో, అర్థమైందమ్మా? ఇంక్లూడింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని. హలో, అర్థమైంది సార్. రైట్. ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ సహా ఏదైనా మారచ్చు, అదొక పాయింట్. నెక్స్ట్
ఇక్కడ చూడండి, అసైన్మెంట్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ఎ చార్జ్ హోల్డర్ టు ఏ థర్డ్ పార్టీ. అసైన్మెంట్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ఎ చార్జ్ హోల్డర్ టు ఏ థర్డ్ పార్టీ అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అగ్రిమెంట్ లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ మారిపోయాయి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే లెండారే మారిపోయాడు అనమాట. లెండారే మారిపోయాడు. చూడండి, ఇప్పుడు ఒక కంపెనీ ఉంది. ఓకే, ఒక కంపెనీ ఉంది, చార్జ్ హోల్డర్ ఉన్నాడు. కంపెనీకి అసెట్స్ ఉన్నాయి. ఈ అసెట్స్ ని తాకట్టు పెట్టాడు, సెక్యూరిటీగా ఇచ్చాడు. ఈ అసెట్స్ ని సెక్యూరిటీగా ఇస్తే బ్యాంకర్ దానికి లోన్ ఇస్తున్నాడు. ఈ అసెట్స్ ని సెక్యూరిటీగా ఇస్తే బ్యాంకర్ దానికి లోన్ ఇస్తున్నాడు. సెక్యూరిటీగా ఇస్తే బ్యాంకర్ లోన్ ఇస్తున్నాడు. ఓకే, ఈ అసెట్స్ ని సెక్యూరిటీగా ఇచ్చాము, బ్యాంకర్ దాన్ని సెక్యూరిటీగా తీసుకొని లోన్ ఇచ్చాడు. రైట్. సో ఇప్పుడు తర్వాత ఏమవుద్ది అంటే బ్యాంకర్ మనం ఇవ్వలేదు అనుకోండి, బ్యాంకర్ కి లోన్ తిరిగి ఇవ్వలేదు అనుకోండి, బ్యాంకర్ కి మనం తిరిగి ఇవ్వకపోతే, రీపే చేయకపోతే అప్పుడు బ్యాంకర్ ఏం చేయాలమ్మా చెప్పండి? బ్యాంకర్ కి లోన్ తిరిగి ఇవ్వకపోతే బ్యాంకర్ ఏం చేయాలి? వాట్ ద బ్యాంకర్ హ్యాస్ టు డూ? సార్, మనం ఇచ్చిన అసెట్ మీద సెక్యూరిటీ ఉంటే బ్యాంకర్ అసెట్ నమ్మేసుకోవచ్చు. అంటే ఈ అసెట్ నమ్మాలి కదా, సెక్యూరిటీగా ఇచ్చిన అసెట్ ని. అవునా? హలో. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంతమంది బ్యాంకర్స్ వాళ్ళే అమ్ముకుంటారు మార్కెట్ లో. అసెట్ సెక్యూరిటీగా ఇచ్చిన అసెట్స్ ని వాళ్ళే అమ్ముకుంటారు. కొంతమంది బ్యాంకర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు అమ్ముకోవడం అంత కరెక్ట్ కాదనిపిస్తుంది. అంటే చాలా టైం వేస్ట్ అమ్మాలి అంటే. వాళ్ళు డే టు డే బిజినెస్, వాళ్ళ డైలీ బ్యాంకింగ్ బిజినెస్ మానేసి బయట ఆప్షన్ కండక్ట్ చేయాలి. అవునా? హలో, అర్థమవుతుందా? అంటే వాళ్ళకి అదొక ఎక్స్ట్రా యాక్టివిటీ అనమాట. వాళ్ళు డైలీ చేసే వర్క్ కాకుండా అదొక ఎక్స్ట్రా యాక్టివిటీ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి అందులో స్కిల్స్. ఒక బారోవర్ కి లోన్ ఎలా ఇవ్వాలో బ్యాంకర్ ఆలోచిస్తాడు, కానీ ఆ అసెట్ ని మార్కెట్ లో ఎలా అమ్మాలో బ్యాంకర్ కి అంత నాలెడ్జ్ ఉండదు. కాబట్టి ఏం చేస్తారంటే కొంతమంది వేరే వాళ్ళు ఉంటారు మధ్యలో, రికవరీ ఏజెంట్స్ అని. దాన్ని మనం ఏఆర్సి అంటాం, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అంటాం. వీటిని ఏమంటామంటే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అంటాం. అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అంటాం వీటిని. అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అంటాం. అసెట్ రీకన్స్ అంటాం వీటిని. అంటే ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ బారోవర్ ప్రాపర్టీ మీద బ్యాంకర్ కి రైట్స్ ఉన్నాయి కదమ్మా. ఈ బారోవర్ ప్రాపర్టీ మీద బ్యాంకర్ కి రైట్స్ ఉన్నాయి కదా, అవునా కదమ్మా? ఈ ప్రాపర్టీ మీద వీళ్ళకి రైట్స్ ఉన్నాయా లేదా? ఎస్ ఆర్ నో? లోన్ ఇచ్చారు కాబట్టి ప్రాపర్టీ మీద రైట్స్, అవునా? హలో. ఈ రైట్స్ ని వీళ్ళకి ఇచ్చేస్తారు అనమాట. అంటే ఈ బిల్డింగ్ ని అమ్మే రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఇచ్చేస్తారు. డు యు అండర్స్టాండ్? అర్థమైందా? ఇప్పుడు ఆ బిల్డింగ్ ని అమ్మే రైట్ వీళ్ళకి ఉంది అని చెప్తున్నారు, అవునా మీరు? కాబట్టి ఇప్పుడు ఈ బ్యాంకర్ ఏం చేస్తారంటే, బాబు నాకు బిల్డింగ్ అమ్మే రైట్ ఉంది, కానీ నాకు బిజీగా ఉన్నాను, నాకు తెలియదు బిల్డింగ్ ఎలా అమ్మాలో, నా తరఫున నువ్వే అమ్మి పెట్టు అంటాడు. ఏం అర్థమైందమ్మా? బిల్డింగ్ ఎలా అమ్మాలో నాకు తెలియదు, నేను బిజీగా ఉన్నాను, నా తరఫున నువ్వే అమ్మి పెట్టండి. వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. దాన్నే మనం ఇంగ్లీష్ లో అసైన్మెంట్ ఆఫ్ రైట్స్ అంటున్నాం. బట్ యు అండర్స్టాండ్ వాట్ ఈస్ మీన్ బై అసైన్మెంట్? అసైన్మెంట్ అంటే అర్థమైందమ్మా? హలో. అసైన్మెంట్ అంటే ఏంటమ్మా? ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? అసైన్మెంట్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ఎ చార్జ్ హోల్డర్ టు ఏ థర్డ్ పార్టీ. వీళ్ళని మనం థర్డ్ పార్టీ అంటున్నాం. ఎందుకంటే లోన్ అగ్రిమెంట్ ఎవరికి మధ్య ఉంది? కంపెనీకి చార్జ్ హోల్డర్ కదా. ఎంఐఎస్ఆర్ నో? హలో. అగ్రిమెంట్ లో ఎవరి పేరు ఉంది? లోన్ అగ్రిమెంట్ లో ఎవరి పేరు ఉంది? కంపెనీ పేరు, చార్జ్ హోల్డర్ పేరు ఉంటుంది, అవునా? హలో. మరి ఇప్పుడు వీళ్ళిద్దరే కదా కాంట్రాక్ట్ లో పార్టీస్, పార్టీ 1, పార్టీ 2 అంటాం. మరి ఇప్పుడు ఇతను మూడో వ్యక్తి అందులో ఆ సీన్ లోకి ఇంటర్ఫియర్ అయినట్టేనా? ఎందుకు అతన్ని? సో కాబట్టి ఇప్పుడు దాకా వాళ్ళిద్దరు ఉన్నారు. ఇప్పుడు మూడో వ్యక్తి ఆ పిక్చర్ లోకి ఎంటర్ అవుతున్నాడు, ఆ స్టోరీలోకి మూడో వ్యక్తి ఎంటర్ అవుతున్నాడు అనమాట, థర్డ్ పార్టీ. దట్ ఈస్ ద పాయింట్. సో ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, అంటే ఈ బారోవర్ ప్రాపర్టీ మీద బ్యాంకర్ కున్న బ్యాంకర్ వేరే ఏఆర్సీకి అమ్ముతున్నాడు. అంటే ఇప్పుడు ఈ బ్యాంకర్ ప్లేస్ తో ఏఆర్సీకి వచ్చేస్తాయి అన్ని రైట్స్. నౌ హీ విల్ బి కాల్డ్ యాజ్ ఎ చార్జ్ హోల్డర్. అంటే ఇప్పుడు చార్జ్ హోల్డర్ నేమ్ ఏ మారిపోయిందా? ఎస్ ఆర్ నో? హలో. మారిపోయిందా లేదా? హలో. సో కాబట్టి దీనిని మాడిఫికేషన్ అంటారు. ఇప్పుడు అర్థమైందమ్మా? అగ్రిమెంట్ లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ మారడం వేరు, అగ్రిమెంట్ లో ఉన్న పార్టీ పేరే మారడం వేరు. ఏమంటే అండర్స్టాండ్? అర్థమైందా? ఇలా ఎందుకు రెండు భాగాలుగా విడిచేసారు అర్థమైందా? అగ్రిమెంట్ లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ మారడం వేరు, అగ్రిమెంట్ లో ఉన్న పార్టీ మారడం వేరు. ఎంబడి అండర్స్టాండ్ దిస్? హలో. అది దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ అవే ఎగ్జాంపుల్స్ అన్నమాట. నేను ఇందాక చెప్పాను, లిమిట్స్ ని ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం, అవన్నీ ఎన్హాన్స్మెంట్ ఆర్ డిక్రీజ్ ఆఫ్ లిమిట్స్. సీడింగ్ ఏ ప్యారీ పర్సు చార్జ్. అంటే ఇక్కడ సీడింగ్ అంటే గివింగ్ అప్, వదులుకోవడం అని అర్థం. సీడింగ్ అంటే ఏంటి? గివింగ్ అప్ లేదా వదులుకోవడం అని అర్థం.
ప్యారీ పర్సు చార్జ్. మనకు ప్రాపర్టీ మీద ఉన్న రైట్స్ ని వదులుకుంటున్నాం మనకు ప్రాపర్టీ మీద ఉన్న రైట్స్ ని వదులుకుంటున్నాం, అది ప్యారీ పర్సు చార్జ్ అంటే. నెక్స్ట్ చేంజ్ ఇన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, పైన ఇక్కడ చెప్పారు కదమ్మా చేంజ్ ఇన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని. అదర్ దాన్ బ్యాంక్ రేట్, అదర్ దాన్ బ్యాంక్ రేట్ అంటే ఇది మీకు అంటే ఎలా చెప్పాలి, అంటే ఆర్బీఐ రేట్లు మారుస్తుంటారు, రెపో రేటు రిజర్వ్ రెపో రేట్ ఉంది కదమ్మా, ఎస్ఆర్ నో రైట్. సో దాని వల్ల కనుక చేంజెస్ జరిగితే కనుక మనం మాడిఫికేషన్ ఆఫ్ చార్జ్ ఉండదు. బ్యాంక్ రేట్ వల్ల కాకుండా వేరే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైనా అయితే చార్జెస్ జరుగుతుంది. ఎస్ఆర్ నో చూడండి. హలో చెప్పండి సార్. హలో సార్ రిపో రేట్ అంటే ఏంటి సార్? ఏంటమ్మా రిపో రేట్ అంటే ఏంటి సార్? రెపో రేట్ అంటేనా, రెపో రేట్ అంటే బ్యాంక్ కి అప్పు కావాలంటే ఆర్బీఐ దగ్గర నుంచి అప్పు తెచ్చుకుంటారు, దాన్ని రెపో రేట్ అంటారు. అంటే బ్యాంక్ అంటే రెపో రేట్ అంటే ఏనమ్మా, ఇప్పుడు ఒక బ్యాంక్ ఉందనుకోండి చెప్తాను, రెపో రేట్ అంటే ఇప్పుడు ఒక బ్యాంక్ ఉన్నాడు అనుకోండి, ఒక బ్యాంక్ ఉంది అనుకున్నాం, సో ఈ బ్యాంక్ దగ్గర పబ్లిక్ డిపాజిట్ చేస్తారు, అవునా? ఒక 100 కోట్లు డిపాజిట్ చేస్తారు అనుకోండి అందరూ కలిపి, ఏమో అర్థమైందా? హలో పబ్లిక్ 1000 కోట్లు డిపాజిట్ చేశారు అనుకోండి, ఇంతవరకు తెలుసు కదా మనకు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కంపెనీ వాళ్ళు బారోవర్స్ వస్తే లోన్ ఇస్తారు, అవునా? ఎస్ఆర్ నో లోన్ ఇస్తారు. బారోవర్స్ వచ్చి లోన్ అడిగారు అనుకోండి, ఈ డిపాజిట్ డబ్బులతోనే కదా వాళ్ళు లోన్ ఇచ్చేది, అవునా? హలో 100 కోట్లు లోన్ ఇచ్చేస్తారు అనుకోండి, ఒకరి బారో అందరికి, అవునా? రైట్. బారోవర్స్ అందరికి కలిపి ఒక 300 కోట్లు లోన్ ఇచ్చేస్తారు అనుకోండి. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఇంకా 700 కోట్లు సర్ప్లస్ క్యాష్ ఉంటుంది కదమ్మా, అవునా? హలో రైట్. సో ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే 700 కోట్లు సర్ప్లస్ క్యాష్ చేస్తారంటే ఊరికి ఐడియల్ వాళ్ళు ఈ పబ్లిక్ మనీ కదా, ఎక్కడంటే అక్కడ పెట్టడానికి లేదు కదా, సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గవర్నమెంట్ కి అప్పిస్తారు. బయట ప్రైవేట్ కంపెనీస్ ఎవరు తీసుకోకపోతే గవర్నమెంట్ కి లోన్ ఇస్తారు. అంటే గవర్నమెంట్ వాళ్ళకు లోన్ రూపంలో తీసుకోకుండా బాండ్స్ ఇష్యూ చేస్తారు. అంటే గవర్నమెంట్ ఇష్యూ చేసిన బాండ్స్ ని కొన్ని వీళ్ళు డబ్బులు ఇస్తారు. ఏమో ఎవరు ఇష్యూ చేసిన బాండ్స్ ఎవరు కొంటున్నారు? హలో గవర్నమెంట్ ఇచ్చిన బాండ్స్ ఎవరు కొంటున్నారు? బ్యాంకర్ కొంటున్నారు, కొన్ని గవర్నమెంట్. ఇప్పుడు ఏమవుతుంది అంటే బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ లో రాసుకుంటారు అనమాట లైబిలిటీస్ అసెట్స్. ఇప్పుడు లైబిలిటీస్ అసెట్స్ రాసుకుంటారు. ఇప్పుడు 700 కోట్ల సర్ప్లస్ క్యాష్ ఉంది కాబట్టి ఈ బాండ్స్ గవర్నమెంట్ బాండ్స్ 700 crores అని రాసుకుంటారు. ఈ లోన్ ఇచ్చింది బ్యాంకర్ ఎస్ఆర్ నో, మనకు లైబిలిటీ అవుతుంది, బ్యాంకర్ అసెట్ అవుతా? ఏమో రవి అంతేనా? రైట్ రైట్. ఇది బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ నేను ఇస్తుంది, మన బ్యాలెన్స్ షీట్ కాదు, బ్యాంక్ బ్యాలెన్స్ షీట్. బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ లోన్ 300 crores కదమ్మా బ్యాంకర్ కి. హలో బాండ్స్ 700 crores ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎవరైనా బారోవర్స్ వచ్చారనుకోండి, ఇంకో న్యూ బారోవర్స్ వచ్చారనుకోండి, సార్ నాకు డబ్బులు కావాలంటే క్యాష్ ఎక్కడ ఉంది? లేదుగా. 1000 కోట్లు క్యాష్ ఉంది మన దగ్గర, 300 కోట్లు వాళ్ళకి ఇచ్చేసాం, 700 కోట్లు గవర్నమెంట్ కి ఇచ్చేసాం. మరి ఇప్పుడు వీళ్ళకి ఇవ్వడానికి క్యాష్ ఎక్కడ ఉంది? కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే ఈ బ్యాంకర్స్ ఈ బాండ్స్ ని ఆర్బీఐ దగ్గర తాకట్టు పెడతారు, ఆర్బీఐ దగ్గర తాకట్టు పెడతారు ఆ బాండ్స్ ని. అప్పుడు ఆర్బీఐ వీళ్ళకు డబ్బులు ఇస్తుంది, వీళ్ళకి మనీ ఇస్తుంది. ఎస్ఆర్ నో అంటే ఇక్కడ ఆర్బీఐ ఎలా ఇస్తుంది అంటే లోన్ గా ఇవ్వట్లేదు, బాండ్స్ కొంటారనమాట. కొనేటప్పుడే వీళ్ళిద్దరికి మధ్య ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఎవరికి మధ్య? ఆర్బీఐకి బ్యాంకర్ కి మధ్య ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఏంటి అగ్రిమెంట్ అంటే, ఈ ఎగ్జాంపుల్ 1st January 2020 రోజు కొన్నారనుకోండి, ఎవరు? బ్యాంకర్ ఆర్బీఐకి అమ్మాడు. తర్వాత ఆ బ్యాంకర్ మళ్ళీ దాన్ని బ్యాంకరే తిరిగి కొనాలి, అది వాళ్ళకి అగ్రిమెంట్. అంటే రీపర్చేజ్ అంటాం. రెపో అంటే రీపర్చేజ్ అని, అంటే మళ్ళీ మనమే తిరిగి కొనాలి. ఏమర్థమైంది అంటే? అర్థమైందమ్మా? హలో రీపర్చేజ్ అంటే మనమే తిరిగి కొనాలి. అంటే ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళకు లోన్ ఇచ్చింది, కానీ లోన్ ని లోన్ రూపంగా ఇవ్వకుండా బాండ్స్ కొని అమ్మేటట్టుగా చేసుకున్నారు. అమ్మేటప్పుడు బ్యాంక్ ఆర్బీఐకి బాండ్స్ అమ్మేటప్పుడు, బ్యాంక్ ఆర్బీఐకి బాండ్స్ అమ్మేటప్పుడు 100 రూపీస్కి అమ్మారు అనుకోండి, సేల్ చేశారు, 100 రూపీస్కి సేల్ చేశారు. మళ్ళా ఆర్బీఐ నుంచి వీళ్ళు కొనేటప్పుడు 103 రూపీస్ పర్చేస్ చేయాలి. అంటే ఇప్పుడు వీళ్ళు సేల్ చేసిన 100 రూపీస్, పర్చేస్ చేసిన 300, అంటే ఈ 3 రూపీస్ వీళ్ళకి ఎక్స్ట్రా కాస్టే కదమ్మా. ఎస్ఆర్ నో అర్థమైందా? ఈ 3 రూపీసే ఆర్బీఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై ఆర్బీఐ. అంటే ఆర్బీఐ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న వడ్డీయే కదా. ఎస్ఆర్ నో? హలో
దాన్ని రెపో రేట్ అంటారు, అంటే రీపర్చేజ్ అగ్రిమెంట్ అని. ఇప్పుడు 3 రూపీస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది, లోన్ ఎంత ఇచ్చిందమ్మా ఫస్ట్ 100 రూపీస్ కదా, ఎస్ఆర్ నో? సో 3/100 అంటే 3%. రెపో రేట్ అంటారు, దాన్ని రెపో రేట్ అంటారు. రెపో అంటే రీపర్చేజ్ అని, అంటే బ్యాంకర్ ఆర్బీఐకి బాండ్స్ అమ్ముతాడు. సార్ 3 నెలల తర్వాత మళ్ళీ నేనే తిరిగి కొంటాను ఆ బాండ్స్ ని అంటాడు. ఇప్పుడు అమ్మిన రేట్ కన్నా కొన్న రేట్ ఎక్కువ ఉంటుంది, ఆ డిఫరెన్సే ఆర్బీఐ బ్యాంకర్ కి చార్జ్ చేసిన ఇంట్రెస్ట్ రేట్ అనమాట. దాన్ని బయట మార్కెట్ లో రెపో రేట్ అంటారు. అర్థమైందా? డు అండర్స్టాండ్? హలో? దాన్ని రెపో రేట్ ఆర్ రీపర్చేజ్ అగ్రిమెంట్ అంటారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ 3 ఇప్పుడు దీనికి మనకి సంబంధం ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఈ 3% అనేది బ్యాంకర్ కి పడ్డ కాస్ట్ కదమ్మా, అవునా? ఆర్బీఐకి బ్యాంక్ ఇంట్రెస్ట్ కదా సార్, రైట్? సో ఇప్పుడు ఈ బారోవర్ కి చార్జ్ చేసిన ఇంట్రెస్ట్ 3% కన్నా ఎక్కువ చార్జ్ చేయాలా బ్యాంకర్? హలో? అవును సార్. ఈ ఆర్బీఐ తీసుకున్నాను కదా 3% కన్నా ఎక్కువ చార్జ్ చేయాలి కదమ్మా. బ్యాంకర్ ఒక 1% యాడ్ చేసుకున్నాను అనుకోండి, అంటే 3% బ్యాంకర్ కి పడ్డ కాస్ట్, ఈ 1% బ్యాంకర్ కి పడ్డ ప్రాఫిట్. ఏం అర్థమైందా ఇక్కడ దాకా? హలో? ఇప్పుడు టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? బారోవర్ దగ్గర % కదా తీసుకుంది, అవునా? రైట్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ 4% మారింది అంటే ఆ రెండిట్లో ఏదో ఒకటి అయిండాలా, ఏదో 3% కానీ 1% కానీ, అవునా? 3% మారినా 4% మారినా 4% పడుతుంది, అవునా? హలో? సో అయితే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ ఆర్బీఐ వాళ్ళు మళ్ళీ ఒక 6 నెలల తర్వాత బాబు కుదరదు 3% కాదు 3.5 అన్నారు అనుకోండి, అప్పుడు 3.5 ప్లస్ అంటే ఈ 4 మారిపోయింది. కానీ ఎందువల్ల మారింది? ఈ రేట్ ఆ రెపో రేట్ వల్ల కదా మారింది అది. ఎస్ఆర్ నో? దీన్నే బ్యాంక్ రేట్ అంటారు. ఈ రేట్ వల్ల ఇంట్రెస్ట్ మారితే అది మాడిఫికేషన్ ఆఫ్ చార్జ్ కాదు, మనం ఆర్ఓసికి చెప్పాల్సిన అవసరం లేదు, ఆర్ఓసికి చెప్పాల్సిన అవసరం లేదు. అలా కాకుండా ఆ 3% అలాగే ఉంది, ఆ 3% అలాగే ఉంది. కానీ బారోవరే ఎక్కువ డిఫాల్ట్ చేసుకుని ఇవ్వట్లేదు అని చెప్పేసి బ్యాంకర్ ఏం చేశారంటే, లేదంటే నెక్స్ట్ ఇయర్ నుంచి 2% ఎక్స్ట్రా కట్ అంటాడు. కాబట్టి అప్పుడు 3% ప్లస్ 2% అంటే ఇప్పుడు బ్యాంకర్ కంపెనీకి ఎంత పడింది? 5% పడిందా చార్జ్? అంటే ఇప్పుడు చేయడం జరిగింది, దీన్ని మాడిఫికేషన్ అవ్వాలి. అంటే ఆ 4% మారినప్పుడు ఎందుకు మారిందో చూడాలి. దీన్ని బ్యాంక్ రేట్ అంటారు, దీన్ని స్ప్రెడ్ అంటారు. దీన్ని బ్యాంక్ రేట్ అంటారమ్మా, దీన్ని బ్యాంక్ రేట్ అంటారు, దీన్ని బ్యాంక్ రేట్ అంటారు, దాన్ని స్ప్రెడ్ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ as a స్ప్రెడ్, దిస్ ఈస్ కాల్డ్ as స్ప్రెడ్. అంటే టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారడానికి బ్యాంక్ రేట్ అయినా మారచ్చు, స్ప్రెడ్ అయినా మారచ్చు. ఏమా? డు అండర్స్టాండ్? అర్థమైందమ్మా ఇక్కడ? హలో? అర్థమైందమ్మా? హలో? అది కాబట్టి ఇక్కడ మాడిఫికేషన్ ఆఫ్ చార్జ్ అంటే అది చేంజ్ ఇన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అదర్ దాన్ బ్యాంక్ రేట్. అంటే బ్యాంక్ రేట్ మారడం వల్ల టోటల్ ఇంట్రెస్ట్ మారితే మనం ఏం పట్టించుకోకూడదు, బ్యాంక్ రేట్ కాకుండా స్ప్రెడ్ మారడం వల్ల టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారితే అప్పుడు పట్టించుకోవచ్చు. అర్థమైందా? సో దట్ ఇస్ ద పాయింట్, చేంజ్ ఇన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్, చేంజ్ ఇన్ రీపేమెంట్ షెడ్యూల్ ఆఫ్ లోన్. చేంజ్ ఇన్ రీపేమెంట్ ఆఫ్ లోన్. హలో చెప్పమ్మా. ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు పాయింట్ 2 లో భారీ బస్ ఉంది కదా సార్, ఏంటి పాయింట్ 2 లో భారీ బస్ ఉంది, ఎట్లయినా చేయాలా అదంటే? పారిపస్ అంటే పారిపస్ అంటే ఈక్వల్ ట్రీట్మెంట్ అన్నమాట, ఈక్వల్ ట్రీట్మెంట్. అయితే ఫస్ట్ ఒక బ్యాంకర్ ఏం చేశాడంటే, ఫస్ట్ ఇద్దరు బ్యాంకర్లు కలిపి కంపెనీకి లోన్ ఇచ్చారనుకున్నాం. ఫస్ట్ ఇద్దరు బ్యాంకర్లు కలిసారనుకున్నాం. లెట్ us see. ఇద్దరు బ్యాంకర్లు కలిపి కంపెనీకి లోన్ ఇచ్చారనుకున్నాం. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు కంపెనీకి లోన్ ఇచ్చారు అనుకున్నాం. వీళ్ళిద్దరూ కలిసి లోన్ ఇచ్చారు, ఇద్దరు కలిసి కంపెనీకి లోన్ ఇచ్చారు. ఒకే ఆ కామన్ అగ్రిమెంట్ రాసుకున్నారు అనుకున్నాం, కామన్ అగ్రిమెంట్ రాసుకున్నారు అనుకున్నాం. దాన్ని సిండికేట్ లోన్స్ లేదా కన్సోర్టియం ఫైనాన్స్ అంటారు. దాన్ని సిండికేట్ లోన్ లేదా కన్సోర్టియం ఫైనాన్స్ అంటారు. దాన్ని పాయింట్ ఏంటంటే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఇప్పుడు కంపెనీకి ఒక 1000 కోట్లు లోన్ కావాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర అడిగారు, అరే మా దగ్గర అంత లేవు బాస్, మేము ఒక 700 కోట్లు అయితే మేము ఇస్తాము, అంతకన్నా ఎక్కువ ఇవ్వలేమన్నారు. సరే కదా అని ఐసిఐసి బ్యాంక్ వచ్చారు, వాళ్ళు సరే మేము ఒక 300 కోట్లు, ఇద్దరికి కలిపి ఒకటే ప్రాపర్టీని సెక్యూరిటీగా ఇచ్చాం.
ఒకటే ఒక మెట్రో ప్రాజెక్ట్ సెక్యూరిటీగా ఇచ్చాం అనుకోండి, ఇద్దరికి కలిపి ఒకటే సెక్యూరిటీగా ఇచ్చాం, 1000 crores అయింది. ఇప్పుడు కంపెనీకి మళ్ళీ ఇప్పుడు ఈ అగ్రిమెంట్ లో ఏం చేస్తారంటే ఇప్పుడు ఈక్వల్ రైట్స్ ఉంటాయి, దీని మీద ఇద్దరికి ఈక్వల్ రైట్స్ ఉంటాయి. అంటే 700 డిఫాల్ట్ చేసినా 300 డిఫాల్ట్ చేసినా ఏది డిఫాల్ట్ చేసినా అమ్మచ్చు. అంటే ఈక్వల్ రైట్స్ ఉంటాయి అనమాట, ఈక్వల్ రైట్స్ ఉంటాయి, ఇద్దరికి ఈక్వల్ రైట్స్ ఉంటాయి. దీన్నే పర్సు అంటారు, ప్యారీ పర్సు అంటే ఈక్వల్ ఫూటింగ్ అని అర్థం. ఈక్వల్ ఫూటింగ్ అంటే సమానమైన పొజిషన్, అర్థమైందా? సేమ్ పొజిషన్, ఈక్వల్ ఫూటింగ్. ప్యారీ పర్సు అంటే ఈక్వల్ ఫూటింగ్ అని సేమ్ పొజిషన్ అర్థం. ఇది పాయింట్. ఏమో ఇక్కడ దాకా హలో? ఇప్పుడు ఆ ప్రాపర్టీ మీద ఇద్దరికి సమాన హక్కులు ఉంటాయి. ఎవరికి? బ్యాంక్, హెచ్డిఎఫ్సికి ఐసిఐసికి ఇద్దరికి సమాన హక్కులు ఉంటాయి. హెచ్డిఎఫ్సికి డిఫాల్ట్ చేసినా హెచ్డిఎఫ్సి వాడు అమ్మేస్తాడు, ఐసిఐసిఐకి డిఫాల్ట్ చేసినా ఐసిఐసి వాళ్ళు అమ్మేస్తాడు. మీరు అడగద్దు సార్ వాళ్ళు ఇచ్చారు కదా సార్ 300, మీరు 300 ఇచ్చారు కదా సార్, ఇచ్చింది లోన కనెక్ట్, కానీ అది కూడా డిఫాల్ట్ అయింది కదా, అవునా? హలో? కాబట్టి ఇప్పుడు ఈ ప్రాపర్టీని అమ్మే రైట్ ఎవరికైనా ఉంటుంది. కాకపోతే వీళ్ళు అమ్మారు అనుకోండి, ఈ 300 crores రికవర్ చేసుకొని ఇంకా ఎక్సెస్ సేల్ ప్రైస్ ఏదైతే ఉంటే అది మళ్ళీ కంపెనీ తిరిగి ఇచ్చారు. కామన్ సెన్సే కదా? ఎస్ ఆర్ నో? హలో? ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు కంపెనీ ఐసిఐసిఐ బ్యాంక్ డిఫాల్ట్ చేసింది అనుకుందాం. అయితే ఇప్పుడు ఐసిఐసిఐ వాళ్ళు ప్రాపర్టీ అమ్మారు, 400 కోట్లు వచ్చింది. వాళ్ళ లోన్ ఎంత? 300 కోట్లే కదా, ఇంకా 100 కోట్లు కంపెనీ చేస్తారు, అవునా? అదే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అమ్మారు అనుకోండి, 700 కోట్లు 400 కోట్లు వాళ్ళ దగ్గర ఉంచేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి 700 crores కదా రావాలి, అవునా? హలో? ఇక్కడ మనం దాని గురించి మాట్లాడలేదు, కానీ మొత్తానికి అమ్మే రైట్ ఇద్దరికి ఉందా లేదా? అమ్మితే వచ్చిన డబ్బుల్లో ఎంత ఉంచుకోవాలని దాని సెకండరీ, కానీ అమ్మే రైట్ ఇద్దరికి ఉందా లేదా? ఎస్ ఆర్ నో? దాన్నే ఈక్వల్ ఫూటింగ్ అంటారు, ప్యారీ పర్సు అంటారు. ఇద్దరికి ఈక్వల్ ఫూటింగ్ ఉంటుంది. అంటే హెచ్డిఎఫ్సి అయినా అమ్మదు, బ్యాంక్ వాళ్ళని అమ్మచ్చు. కానీ ఇప్పుడు ఈ 1000 కోట్లు మనకు సరిపోలేదు, ఆ బిజినెస్ లో మనకు 1000 కోట్లు సరిపోలేదు. మనం వెళ్ళి అడిగాం, సార్ మాకు ఈ 1000 కోట్లు సరిపోవట్లేదు సార్, మాకు మీరు ఇంకొక 200 కోట్లు కావాలి అని. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గరికి వెళ్తే మా దగ్గర లేవు, మేము ఇవ్వమన్నారు. హెచ్డిఎఫ్సి వాళ్ళు వచ్చేసి ఏం చెప్పారంటే, సరే మేము ఇస్తాం 200 కోట్లు, ఇంతకుముందు మాకు ఐసిఐసిఐకి ఈక్వల్ ట్రీట్మెంట్ ఇచ్చారు కదా మీరు, అలా ఈక్వల్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా మాకు ఎక్కువ ట్రీట్మెంట్ ఇవ్వండి అంటారు. అంటే వీళ్ళకి ఫస్ట్ ఛార్జ్ ఇచ్చి వీళ్ళకి సెకండ్ ఛార్జ్ ఇవ్వండి అంటారు. అంటే మేము కదా ఇప్పుడు ఎక్కువ ఇచ్చాం కదా మీకు, కాబట్టి మాకు ఫస్ట్ ఛార్జ్ ఇచ్చి వాళ్ళకి సెకండ్ ఛార్జ్ ఇవ్వండి అంటారు. అంటే వీళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటే, వీళ్ళకు ఈక్వల్ ట్రీట్మెంట్ ఉంది కదమ్మా, వీళ్ళకు ఉన్న సమాన హక్కుల్ని వీళ్ళ కోసం వదులుకుంటారు అనమాట. దాన్నే సీడింగ్ అంటారు, అంటే గివింగ్ అప్ అని అర్థం. సీడింగ్ అంటే గివింగ్ అప్ అని అర్థం, అంటే వదులుకోవడం. సీడింగ్ ఆర్ గివింగ్ అప్. గివింగ్ అప్ అంటే ఇచ్చేది, వదులుకోవడం. గివింగ్ అప్ అంటే ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు వదులుకుంటున్నారు, సరే మాకు సమాన హక్కులు వద్దు, వాడు పెద్దోడు, వాడే ఎక్కువ ఇచ్చాడు కదా, వాడికే ఫస్ట్ ఛార్జ్ ఇచ్చి వాడు అమ్మేసి మిగిలితే అప్పుడు ఏదైనా మేము అమ్ముకుంటాం, లేకపోతే లేదంటాడు. అంటే ఇప్పటిదాకా ఇద్దరికి అమ్మే రైట్ ఉన్నది. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఇలా చేశాడు కాబట్టి ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు లేకపోతే ఇద్దరు, అప్పుడు హెచ్డిఎఫ్సి వాడు సరే అయితే నువ్వు కూడా 200 కోట్లు ఇవ్వ, నువ్వు తీసుకో ఛార్జ్ అంటాడు, నా దగ్గర అంత లేవంటాడు, మరి మూసుకొని ఫస్ట్ ఛార్జ్ వదులుకో అంటారు. అది సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఆ ప్రాపర్టీ మీద వాళ్ళకున్న ఫస్ట్ ఛార్జ్ నే వాళ్ళు వదులుకుంటున్నారు. హలో? సమాన హక్కులు ఉంటే ఆ సమాన హక్కులు నాకేం వద్దు, ఫస్ట్ నువ్వే తీసుకో అంటున్నారు. దాన్నే సీడింగ్ ప్యారీ పర్సు ఛార్జ్ అంటే. ఏమో అర్థమైందా? హలో? ప్యారీ పర్స్ సీడింగ్ అంటే ఏంటమ్మా? గివింగ్ అప్, వదులుకోవడం. ప్యారీ పర్సు అంటే ఈక్వల్ రైట్స్ అని అర్థం, ఈక్వల్ రైట్స్. ప్యారీ పర్సు ఛార్జ్ అంటే ఈక్వల్ రైట్స్, సమాన హక్కుల్ని వదులుకోవడం. ఓకే, అది నెక్స్ట్. నేను ఇది ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఏంటి అంటే రిసెషన్ లో ఉంటే రీపేమెంట్, రిసెషన్ లో ఉంటే 3 years లోన్ కాస్త 5 years కి ఎక్స్టెండ్ చేసామని ఏమవునా? హలో? రిసెషన్ లో ఉంటే 3 years లోన్ కాస్త 5 years కి ఎక్స్టెండ్ చేసామన్నాం కదా, దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్, పార్షియల్ రిలీజ్ ఆఫ్ ద చార్జ్ పర్టికులర్ అసెట్ ఆర్ ప్రాపర్టీ. పార్షియల్ రిలీజ్ ఆఫ్ ద చార్జ్ ఆన్ ఎనీ పర్టికులర్ అసెట్ ఆర్ ప్రాపర్టీ. ఇది మొత్తానికే వదులుకోకుండా కొద్దిగా వదులుకోవడం అనమాట. పార్షియల్ ఉంది కదా, పార్షియల్ అంటే కొద్దిగా వదులుకోవడం. పార్షియల్ రిలీజ్ ఆఫ్ ద చార్జ్ అంటే కొద్దిగా వదులుకోవడం, అది దట్ ఈస్ ద పాయింట్. అన్ని కూడా మాడిఫికేషన్ ఆఫ్ చార్జెస్. ఇప్పుడు ఈ మాడిఫికేషన్ ఆఫ్ చార్జెస్ కి సేమ్ ప్రొసీజర్ అమ్మా. స్టార్టింగ్ లో మనం ఏదైతే ప్రొసీజర్ ఫాలో అయ్యామో, లోన్ తీసుకున్నప్పుడు ఏదైతే ప్రొసీజర్ ఫాలో అయ్యామో, 30 days లో ఫైల్ చేయాలి, 30 days లో ఫైల్ చెప్తే 300 days లో ఫైల్ చేయాలి, ఈ ప్రొసీజర్ అంతా సేమ్ ఫామ్, సేమ్ టైం లిమిట్, సేమ్ అథారిటీ అమ్మా, అందులో మార్పేం లేదు. అర్థమైందా? లోన్ తీసుకున్నప్పుడు ఎలాగైతే చెప్తున్నామో ఆ లోన్ లో మార్పులు జరిగితే కూడా అలాగే చెప్పాలి. ఏమో కామన్ సెన్స్ ఏనా? హలో?
కాబట్టి ఇక్కడ ఈ ప్రొసీజర్ అంతా సేమ్ అలాగే ఉంటుంది. ఈ ప్రొసీజర్ అంతా సేమ్ అలాగే ఉంటుంది. 77 అప్లై అవుతుంది అన్నారు. 77 అంటే మన ఫస్ట్ క్వశ్చన్, చాప్టర్ లో ఫస్ట్ క్వశ్చన్, అవునా కదమ్మా? ఎస్ ఆర్ నో? అంటే లోన్ తీసుకున్నప్పుడు మీరు ఏ ఫార్మ్స్ వాడారో, ఏ ప్రొసీజర్ వాడారో, ఆ లోన్ లో చేంజెస్ జరిగినప్పుడు అదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు. అది లోన్ తీసుకున్నప్పుడు ఏ ప్రొసీజర్ అయితే ఫాలో అయ్యామో ఆ లోన్ లో చేంజెస్ జరిగితే అప్పుడు కూడా అదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ మాడిఫికేషన్. సో ఇప్పుడు ఇది కూడా అంతే, మనం మాడిఫై చేసామో ఆర్ఓసి సర్టిఫికేట్ ఇస్తాడు. సరే మీ లోన్ అగ్రిమెంట్ మారిపోయింది అని ఒప్పుకుంటున్నట్టు సర్టిఫికేట్ ఇస్తారు అనమాట. నెక్స్ట్, ద సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద ఆడిటర్ షల్ బి కన్క్లూజివ్ ఎవిడెన్స్ దట్ ద రిక్వైర్మెంట్ related to creation of charge has been complied with. అంటే ఒకసారి ఆర్ఓసి సర్టిఫికేట్ ఇస్తే అది ఫైనల్, దాన్ని మళ్ళీ కాదు అని చెప్పి ఎవరు ఆర్గ్యూ చేయకూడదు. ఏమర్థమైందా? ఆర్ఓసి ఒకసారి సర్టిఫికేట్ ఇస్తే అది ఫైనల్, అది కాదు అని చెప్పి మళ్ళీ ఎవరు ఆర్గ్యూ చేయకూడదు. ద సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కన్క్లూజివ్ అంటే అది ఫైనల్ అంతే, ఇంకా దాన్ని ఎవరు వాదించకూడదు, అది కాదు అని చెప్పి ఎవరు వాదించకూడదు. ఏమా డు అండర్స్టాండ్? హలో, అది అండర్స్టాండ్ సార్. సో ఆ సర్టిఫికేట్ కరెక్ట్ కాదు అని ఎవరు ఆర్గ్యూ చేయకూడదు. అది దట్ ఇస్ ద పాయింట్. నెక్స్ట్, ఇప్పుడు ఈ కాపీ ఆఫ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఎవిడెన్సింగ్ క్రియేషన్ ఆఫ్ చార్జ్ ఉంది కదా, అంటే ఇన్స్ట్రుమెంట్ ఎవిడెన్సింగ్ క్రియేషన్ ఆఫ్ చార్జ్ అంటే లోన్ అగ్రిమెంట్ అమ్మ, మార్టిగేజ్. చదువుకున్నాం కదా ఇన్స్ట్రుమెంట్ క్రియేటింగ్ చార్జ్ అని, ఏమన్నా చెప్పినట్టు గుర్తుందా? హలో, ఈ పాయింట్ ఇక్కడ చెప్పాను కదమ్మా మీనింగ్ మీకు, ఇన్స్ట్రుమెంట్ క్రియేటింగ్ ద చార్జ్ అని. ఎస్ ఆర్ నో? రైట్, దాన్నే దాన్ని డిస్కస్ చేస్తాం. దాన్ని మీకు సింపుల్ గా అర్థమవడం నేను చెప్తున్నాను, లోన్ అగ్రిమెంట్ లేదా మార్టిగేజ్ డీడ్. లోన్ అగ్రిమెంట్ అనంటే లేదా మార్టిగేజ్ డీడ్ అనండి. ఇప్పుడు ఆ లోన్ అగ్రిమెంట్ మీద మార్టిగేజ్ డీడ్ మీద ఎవరు సంతకం పెట్టాలి అనేది చూస్తున్నారు. కాపీ వెరిఫై ఆ మీద ఎవరు సైన్ చేయాలి, ఎవరు సైన్ చేయాలి అంటే ఆ లోన్ అగ్రిమెంట్ లో ఉన్నదంతా కరెక్టే, మేము ఒప్పుకుంటున్నామని ఎవరు సైన్ చేయాలి, ఎవరు సైన్ చేయాలంటే కంపెనీకి కామన్ సీల్ ఉంటే కామన్ సీల్ ఇస్తారు, కామన్ సీల్ లేకపోతే డైరెక్టర్ సైన్ చేస్తారు, డైరెక్టర్ లేకపోతే కంపెనీ సెక్రటరీ సైన్ చేస్తారు, సెక్రటరీ కూడా సైన్ చేయలేకపోతే ఎవరో ఒకరు ఆథరైజ్డ్ ఆఫీసర్ సైన్ చేస్తారు, లేదా ఆ ప్రాపర్టీ ఎవరైనా కొన్నారనుకోండి వాళ్ళు సైన్ చేస్తారు. అదర్ పర్సన్ హూ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద మార్టిగేజ్ ఆర్ చార్జ్, ఆ మార్టిగేజ్ వల్ల ఎవరికైనా బెనిఫిట్ ఉంటే వాళ్ళు సైన్ చేస్తారు, ఆ మార్టిగేజ్ వల్ల ఎవరికైనా బెనిఫిట్ ఉంటే వాళ్ళు సైన్ చేస్తారు. ఏమా అది ప్రాపర్టీ హోల్లీ సిచ్యుయేటెడ్ అవుట్ సైడ్ ఇండియా, ప్రాపర్టీ హోల్లీ సిచ్యుయేటెడ్ అవుట్ సైడ్ ఇండియా అంటే ఫారిన్ కంట్రీలో ఉన్న ప్రాపర్టీకి అయితే ఈ కాన్సెప్ట్ అప్లై అవుతుంది. ఫారిన్ కంట్రీలో ఉన్న ప్రాపర్టీ కదమ్మా, ఇన్ ఇండియా అనుకుంటా. ప్రాపర్టీ ఫారిన్ కంట్రీలో ఉంటే ప్రాపర్టీ ఫారిన్ కంట్రీలో ఉంటే ఈ 4 ఆప్షన్స్ ఉంటాయి. ప్రాపర్టీ ఇండియాలో ఉంటే ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఏమా ప్రాపర్టీ ఇండియాలో ఉంటే ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. ప్రాపర్టీ ఇండియాలో ఉంటే ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. ప్రాపర్టీ ఫారిన్ కంట్రీలో ఉంటే ఈ 5 ఆప్షన్స్ ఉంటాయి. ఫారిన్ కంట్రీలో ఉంటే ఈ 5 ఆప్షన్స్ ఉంటాయి. ప్రాపర్టీ ఇండియాలో ఉంటే ఆ 3 ఆప్షన్స్ ఉంటాయి. ప్రాపర్టీ ఇండియాలో ఉంటే ఆ 3 ఆప్షన్స్ ఉంటాయి. ప్రాపర్టీ ఫారిన్ కంట్రీలో ఉంటే ఆ 5 ఆప్షన్స్ ఉంటాయి. అది సో అండర్ ద కామన్ సేల్ ఆఫ్ ద కంపెనీ బై ఎనీ డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ బై కంపెనీ సెక్రటరీ ఆఫ్ ద కంపెనీ ఆథర్ సమ్ అదర్ పర్సన్. ఓకే, అది దట్ ఈస్ ద పాయింట్. ఓకే అమ్మ, ఎవరు సైన్ చేయాలి ఆ లోన్ అగ్రిమెంట్ మీద, అందులో ఉన్న డీటెయిల్స్ అన్ని కరెక్ట్ అని ఎవరు సైన్ చేయాలి అంటే ఫస్ట్ మీరు అడగాల్సింది సార్ ఆ ప్రాపర్టీ ఎక్కడ ఉంది సార్ అని అడగాలి. ప్రాపర్టీ అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే వీళ్ళు సైన్ చేయాలి, ప్రాపర్టీ ఇండియాలో ఉంటే ఇలా సైన్ చేయాలి. ఓకే, అది దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్, ఇప్పుడు రిపోర్టింగ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ చార్జ్. సాటిస్ఫాక్షన్ ఆఫ్ చార్జ్ అంటే ఏంటమ్మా? సాటిస్ఫాక్షన్ ఆఫ్ చార్జ్ అంటే లోన్ రీపే చేయడం. సాటిస్ఫాక్షన్ లోన్ రీపే చేయడం. సాటిస్ఫై అంటే లెండర్ సాటిస్ఫై అయిపోయాడు, అప్పిచ్చినోడు సాటిస్ఫై అయిపోయాడు. ఎప్పుడు సాటిస్ఫై అయ్యాడు? అప్పుతో పాటు వడ్డీ కూడా తిరిగిస్తే. ఏమవునా? హలో, రైట్. సో సాటిస్ఫాక్షన్ అంటే ఏంటి? లెండర్ కి ఇవ్వాల్సిన మొత్తం అమౌంట్ ఇచ్చేసాము అంటే లోన్ క్లోజ్ అయిపోయింది. ఏమంటే అండర్స్టాండ్ వాట్ ఈస్ మీన్ బై సాటిస్ఫాక్షన్? సాటిస్ఫాక్షన్ అంటే లెండర్స్ కి ఇవ్వాల్సిన అప్పు అంతా ఇచ్చేసాము, వాళ్ళ లోన్ రీపే చేసేసామని అర్థం. ఆ విషయం ఎందుకంటే చెప్పకపోతే ఇంకా మనం ఆ ప్రాపర్టీని తాకట్టు పెట్టినట్టుగానే కనిపిస్తుంది. బారోవర్ ఏమో, లెండర్ ఏమో నా లోన్ నాకు తిరిగి ఇచ్చేసా కదా, సరే నీ ఆస్తులు నువ్వు పట్టుకెళ్ళిపో అంటారు. అంతే కదా, మనం తీసుకొచ్చుకుంటామా లేదా? ఎస్ సార్ నో? ఏమో అవునా? హలో, రైట్. అంతెందుకమ్మా మీరు వాట్ వి కాల్
మామూలు కార్లకి చార్జెస్ ఉంటాయి కదా, కార్ లోన్ తీసుకున్నప్పుడు ఆర్సీ బుక్ మీద బ్యాంకర్ నేమ్ ఉంటది కదమ్మా, అవును? అవును సార్, అవును సార్. మరి లోన్ రీపే చేసిన తర్వాత మళ్ళీ ఆర్సీ బుక్ మార్పించుకోవాలి కదా మనం వెళ్ళి, అవునా? మన పేరు మీద రిజిస్ట్రేషన్ తీసుకోవాలి కదా సార్. సో కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం వెళ్ళి గవర్నమెంట్ కి చెప్తున్నాం, సార్ నేను 5 ఏళ్ల క్రితం అప్పు తీసుకొని కారు కొన్నాను, కాదనట్లేదు, ఆ అప్పు మొత్తం తీర్చేశాను, కాబట్టి ఆ అప్పు ఉన్నట్టుగా రికార్డ్ నుంచి తీసేసేయండి, అంతే కదా, అవునా? గవర్నమెంట్ రికార్డ్స్ అవును నుంచి సార్. నా అప్పును తీసేసేయండి. ఎస్ ఆర్ నో? దాన్నే సాటిస్ఫాక్షన్ సార్. అంటే మనం వెళ్ళి రిజిస్ట్రార్ కి, సార్ ఇలా నేను 5 ఏళ్ల క్రితం లోన్ తీసుకున్నాను, కార్ లోన్ అప్పు తీసుకున్నాను, అప్పుడు మీకు కూడా చెప్పాను ఇలా కార్ లోన్ అప్పు తీసుకున్నానని, అప్పుడు మీరు కూడా బుక్ లో రాసుకున్నారు ఇలా, కానీ ఇప్పుడు నేను అప్పు తిరిగి ఇచ్చేసాను అని చెప్తున్నాను. నేను అప్పు తిరిగి ఇచ్చేసాను, దాన్ని నలిఫై చేసుకోండి, మీ రికార్డ్ నుంచి డెలీట్ చేసుకోండి. అప్పుడు ఆర్ఓసి ఆ రికార్డ్స్ నుంచి డెలీట్ చేసుకుంటాడు దాన్ని. అంటే ఆర్ఓసికి చెప్తున్నాం, ఏమని చెప్తున్నాము, లోన్ మొత్తం తిరిగి ఇచ్చేసాము, లెండార్ సాటిస్ఫై అయిపోయాడు, ఇంకా లెండార్ కి మేము ఇవ్వాల్సింది ఏం లేదు అని చెప్పాలి. ఎవరు చెప్పాలి? చెప్పాలి బై ద కంపెనీ. రిపోర్టింగ్ అంటే చెప్పాలి, ఎవరికి చెప్పాలి? ఆర్ఓసికి చెప్పాలి. ఏమని చెప్పాలి? లెండార్ ఈస్ ఫుల్లీ సాటిస్ఫైడ్, లెండార్ ఈస్ ఫుల్లీ సాటిస్ఫైడ్. అర్థమైందమ్మా? మేము లెండార్ కి ఇవ్వాల్సిన అప్పంతా క్లోజ్ అయిపోయింది, ఏం లేదు అని చెప్తున్నాం. అండర్స్టాండ్? అర్థమైందమ్మా? హలో, రైట్, ఏమా రవి, ఏదైనా డౌట్ ఉందా? లేదు సార్, లేదు సార్. అర్థమైందమ్మా? బై ద కంపెనీ అంటే వెళ్ళి చెప్పాలి. ఎవరు వెళ్ళి చెప్తున్నారు, ఎవరు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? కంపెనీ వెళ్ళి ఆర్ఓసి చెప్తున్నారు, సార్ మేము తీసుకున్న అప్పంతా తిరిగి ఇచ్చేసాము, మీ బుక్ లో నుంచి మా అప్పుల లిస్ట్ లో నుంచి అది తీసేయండి అని చెప్తున్నాం. అప్పుడు ఆర్ఓసి దాని అప్పుల లిస్ట్ నుంచి తీసేస్తాడు. ఎప్పుడు చెప్పాలి? 300 days పైన డిస్కస్ చేసిన ప్రొవిజన్ ఉంది కదమ్మా. ఎస్ఆర్ నో? సేమ్ కాన్సెప్ట్, సేమ్ కాన్సెప్ట్. అదే టైం లోపు చేయాలి. ఓకే, అది రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఉంచండి. ఏంటి ఆ పాయింట్ అంటే, కంపెనీ వెళ్ళి ఆర్ఓసి లోన్ తిరిగి ఇచ్చేసామని, కానీ ఏంటి గ్యారంటీ? కంపెనీ నిజంగా లోన్ తిరిగి ఇచ్చేసిన ఏంటి గ్యారంటీ? కాబట్టి ఆర్ఓసి ఒక నోటీస్ ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? బ్యాంకర్ కి ఇస్తాడు. ఆర్ఓసి బ్యాంకర్ కి ఇస్తాడు. ఆర్ఓసి బ్యాంకర్ నోటీస్ ఇస్తాడు. ఏమా? కంపెనీ ఆర్ఓసి కంపెనీ ఆర్ఓసికి ఒక ఫామ్ ఫైల్ చేస్తాడు. దాన్ని CHG4 అంటాం, సాటిస్ఫాక్షన్ ఆఫ్ చార్జ్ అంటాం. అందులో ఏమని రాస్తాం? లోన్ ఈస్ క్లోజ్డ్ అని రాస్తాం. అర్థం అవడానికి లోన్ ఈస్ క్లోజ్డ్ అని రాస్తానమ్మా. టెక్నికల్ గా దాన్ని ఏమన్నారంటే చార్జ్ ఈస్ సాటిస్ఫైడ్ అని రాయాలి. చార్జ్ ఈస్ సాటిస్ఫైడ్ అనాలి. అంటే ఇచ్చిన లోన్ క్లోజ్ అయిపోయింది అని చెప్తున్నాం. ఎవరెవరికి చెప్తున్నారు? కంపెనీ ఆర్ఓసి చెప్తున్నారు, అవునా? హలో, రైట్. ఏంటి గ్యారంటీ? లోన్ రీపే చేశారని ఏంటి గ్యారంటీ? అంటే కాబట్టి ఇప్పుడు బ్యాంకర్ ఏం చేస్తారంటే ఆర్ఓసి బ్యాంకర్ కి నోటీస్ ఇస్తాడు అనమాట. ఇలా మీ దగ్గర లోన్ తీసుకున్నారు కదా, ఆర్ఓసి బ్యాంకర్ కి నోటీస్ ఇస్తాడు. ఇలా తెలుసుకోవడానికి ఈజ్ చార్జ్ సాటిస్ఫైడ్ ఒక నోటీస్ ఇస్తాడు. ఆర్ఓసి బ్యాంకర్ కి ఒక నోటీస్ ఇస్తాడు. ఏమని నోటీస్ ఇస్తాడు? వాళ్ళు చెప్పింది కరెక్టా? కంపెనీ నాకు చెప్పింది ఈజ్ చార్జ్ సాటిస్ఫైడ్ అని రాస్తున్నారు. ఈజ్ చార్జ్ సాటిస్ఫైడ్ అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఏమా ఎవరు నేను క్వశ్చన్ అడుగుతున్నారు? బ్యాంకర్ ఆర్ఓసి బ్యాంకర్ అని అడుగుతున్నారు. ఇలా కంపెనీ వాళ్ళు మీ లోన్ తిరిగినారో అది ఎంతవరకు వాస్తవం? వాళ్ళు తిరిగి ఇచ్చేసారా? వాళ్ళ లోన్ లిస్ట్ లో నుంచి తీసేయచ్చా? అదే అడుగుతున్నారు. అప్పుడు బ్యాంకర్ విత్ ఇన్ 14 days లో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. విత్ ఇన్ 14 days లో బ్యాంకర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తాడు. ఎస్ చార్జ్ ఈస్ రిప్లై ఇవ్వాలి. 14 days లోపు రిప్లై ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత 14 days లోపు రిప్లై ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత 14 days లోపు రిప్లై ఇవ్వాలి. ఎస్ చార్జ్ ఈస్ సాటిస్ఫైడ్ అని చెప్పి 14 days లోపు రిప్లై ఇవ్వాలి. 14 days లోపు రిప్లై ఇవ్వాలి. అప్పుడు ఆర్ఓసి వాళ్ళ లిస్ట్ లో కంపెనీ ఆ లోన్ అమౌంట్ క్రెడిట్ చేస్తారు. చెప్పమ్మా సార్. ఇప్పుడు 14 days లో రిప్లై ఇవ్వకపోతే సార్, ఒకవేళ వాళ్ళు మర్చిపోయి ఉంటే ఈ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది. అంతే, అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది. అంటే ఆర్ఓసి నమ్మడు కదా. హలో, బ్యాంకర్ నుంచి కన్ఫర్మ్ రాకపోతే ఆర్ఓసి ఎలా నమ్ముతాడు? నమ్మడుగా. అంటే మనం అబద్ధం చెప్తున్నాం అని తెలిసిపోతుంది, అవునా? సార్ ఇప్పుడు మనం ఇప్పుడు కంపెనీ వాళ్ళు పేమెంట్ లోన్ కట్టేసామంటున్నారు కదా సార్, కంప్లీట్ కట్టేశారు కదా. అవును. ఆర్ఓసి ఇప్పుడు బ్యాంక్ నోటీస్ పంపించింది కదా, తెలుసుకోవడానికి నిజంగా కట్టారా లేదా తెలుసుకోవడానికి.
ఒకవేళ డిలే వీళ్ళే బ్యాంకులు డిలే చేశారనుకో సార్, అప్పుడు లోన్ banker కంప్లీట్ పడాలి ఓకే ఓకే సార్. అంటే బ్యాంకర్ ఎంత పడాలి, వాడు అయినా సరే ఇవ్వకపోతే బ్యాంక్ మీద కేసు ఫైల్. ఓకే ఓకే సార్. దట్ ఈస్ ద పాయింట్, రైట్. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే అది, సో లోన్ అమౌంట్ క్యాన్సిల్ అయిందని చెప్పి రాసుకుంటారు, ఇది పాయింట్. అయితే ఇప్పుడు ఇంకొక ఆప్షన్ ఉంది, ఇది ఒక ఆప్షన్ ఏంటి, ఈ నోటీస్ ఇవ్వడం అనేది ఒక ఆల్టర్నేట్ అమ్మా. ఈ నోటీస్ ఇవ్వడం ఒక ఆల్టర్నేట్. ఇంకొక ఆల్టర్నేట్ ఉంటుంది. ఏంటి ఆల్టర్నేట్ టూ అంటే, ఈ నోటీస్ లేదు, తలనొప్పి లేదు, ఏం లేదు. ఇంకొక ఆల్టర్నేట్ టూ ఏంటంటే, ఇదంతా వద్దబ్బాయి, ఈ తలనొప్పి అంతా వద్దు, ఈ సిహెచ్జి ఫామ్ ఉంది కదా, దీని మీద కంపెనీ తరఫున ఒక డైరెక్టర్ సైన్ చేస్తాడమ్మా. సిహెచ్జి ఫామ్ మీద కంపెనీ తరఫున ఒక డైరెక్టర్ సైన్ చేస్తాడు, కంపెనీ తరఫున ఒక డైరెక్టర్ సైన్ చేస్తాడు. ఆ సిహెచ్జి ఫామ్ మీద కంపెనీ తరఫున ఒక డైరెక్టర్ సైన్ చేస్తాడు. ఇప్పుడు ఆ డైరెక్టర్ తో పాటు ఒక బ్యాంకర్ కూడా సైన్ చేశాడు అనుకోండి, బ్యాంకర్ కూడా సైన్ చేశాడు అనుకోండి, అంటే ఇప్పుడు బ్యాంకర్ కూడా ఒప్పుకున్నట్టే కదా లోన్ రీపే చేస్తామని, అవునా? హలో, అవును సార్, అవును సార్, అంతే కదమ్మా. లోన్ రీపే అయిపోయింది అని కంపెనీ డైరెక్టర్ సైన్ చేశాడు, కింద బ్యాంకర్ కూడా సైన్ చేశాడంటే బ్యాంకర్ కూడా ఒప్పుకున్నట్టే కదా. హలో, సార్, ఫామ్ మీద ఇద్దరు సైన్ చేశారు అనుకున్నప్పుడు బ్యాంకర్ ఒప్పుకున్నట్టే కదా, అవునా? ఎస్ ఆర్ నో? అది. సో కాబట్టి అప్పుడు ఈ తతంగం అంతా ఏమిటి, రెండు ఆల్టర్నేటివ్స్ మీ చాయిస్. మీరు బెటర్ ఏంటంటే బ్యాంకర్ తో సంతకం తీసుకోవడమే బెటర్. సంతకం తీసుకొని పంపిస్తే ఇందాక రవి బ్యాంకర్ రిప్లై ఇవ్వకపోతే ఏంటని, అవునా? హలో, సో కాబట్టి పాయింట్ ఏంటంటే, కాబట్టి బ్యాంకర్ మీద సైన్ చేయమని చెప్తారు, సైన్ చేస్తారు, అది అర్థమైందమ్మా. సో ఇలా చూడండి, ఆర్ఓసి నోటీస్ ఇవ్వాలి అని చెప్తున్నాం, ఆర్ఓసి నోటీస్ ఇవ్వాలి అని చెప్తున్నాం. నోటీస్ ఇస్ నాట్ రిక్వైర్డ్. ఎప్పుడు ఇంటిమేషన్, ఆ సిహెచ్జి ఫండ్ మీద బ్యాంకర్ కూడా సైన్ చేస్తే ఏమో, ఈ పాయింట్ అర్థమైందా? కంపెనీ ఆర్ఓసి ఫైల్ చేసిన ఫామ్ మీద బ్యాంకర్ కూడా సైన్ చేస్తే ఆర్ఓకి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డి అండర్స్టాండ్? హలో, అండర్స్టాండ్ సార్. అది. సో కంపెనీ బ్యాంకర్ కి ఇచ్చిన నోటీస్ మీద, కంపెనీ బ్యాంకర్ కి ఇచ్చిన నోటీస్ మీద, సారీ, కంపెనీ ఆర్ఓసికి ఇచ్చిన ఇంటిమేషన్ బ్యాంకర్ కూడా సైన్ చేస్తే ఇంకా ఆర్ఓసికి తెలిసిపోయింది కదా, ప్రూఫ్ ఉంది కదా, ఇంకా మళ్ళీ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది దట్ ఈస్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ చార్జ్ అంటే. నెక్స్ట్, ఇఫ్ నో కాజ్ ఈజ్ షోన్ బై ద ఛార్జ్ హోల్డర్, అంటే నో కాజ్ ఈజ్ షోన్ అంటే నో అబ్జెక్షన్ బై ద ఛార్జ్ హోల్డర్ అర్థం. నో అబ్జెక్షన్ ఇస్ రైట్ అంటే బ్యాంకర్ ఎలాంటి అబ్జెక్షన్ రైస్ చేయలేదు. అవును సార్, బారోవర్ చాలా గుడ్ పర్సన్, టైం కి లోన్ తిరిగి ఇచ్చేసాడు, నాకు బారోవర్ కి మధ్య ఏం డ్యూస్ లేవు అని అంటే నో ప్రాబ్లం అంటున్నాడు. అంటే నో అబ్జెక్షన్ అంటే బ్యాంకర్ ఆర్ఓసి అబ్జెక్షన్, మీరు లోన్ లిస్ట్ లో నుంచి తీసేసండి, నా లోన్ నాకు వచ్చేసింది, నాకు కంపెనీ నుంచి ఇంకా పైసా రావాల్సిన అవసరం లేదు. ఏమాడి అండర్స్టాండ్? అర్థమైందమ్మా? హలో, ద రిజిస్ట్రార్ షల్ రిజిస్టర్ ద మెమరాండమ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ చార్జ్. If a cause is shown by the holder, the registrar shall inform the company. If a cause is shown by the charge holder, the registrar shall inform the company. If a cause is shown by the charge holder, the registrar shall inform the company. Adi. So, if a cause is shown by the charge holder, ఒకవేళ అబ్జెక్షన్ రైస్ చేశారు అనుకోమా, చార్జ్ హోల్డర్ ఒకవేళ అబ్జెక్షన్ రైస్ చేస్తే, చార్జ్ హోల్డర్ ఒకవేళ అబ్జెక్షన్ రైస్ చేస్తే అప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏమాడి అండర్స్టాండ్? అర్థమైందమ్మా? హలో, అండర్స్టూడ్ సార్. అర్థమైందమ్మా? చేయకపోతే ఓకే, లోన్ లిస్ట్ నుంచి తీసేస్తారు. అబ్జెక్షన్ రైస్ చేస్తే, నాకు ఇంకా డబ్బులు రాలేదు, ఇంకా నాకు డిస్ప్యూట్స్ ఉన్నాను, అబ్జెక్షన్ రైస్ చేస్తే కంపెనీ ఫైల్ చేసిన అప్లికేషన్ ఆర్ఓసి రిజెక్ట్ చేస్తారు. లేదు బాబు, నీకు బ్యాంకర్ కి గొడవలు ఉన్నాయి, ఫస్ట్ ఆ గొడవలు ఏంటో తెలుసుకొని రండి అంటారు. అది. నెక్స్ట్, ఇది వదిలేమ్మా, ఈ క్వశ్చన్ వదిలిపెట్టేస్తాడు. అంటే ఇదేంటంటే కంపెనీ చెప్పకపోయినా వేరే వాళ్ళ ద్వారా ఆర్ఓసి కదైనా తెలిస్తే ఇవ్వడం, కంపెనీ చెప్పకపోయినా వేరే వాళ్ళ ద్వారా ఆర్ఓసి కదైనా తెలిస్తే ఇవ్వడం. కంపెనీకి ఎగ్జాంపుల్ చెప్పకుండా బ్రీఫ్ గా, ఎందుకంటే అది చాలా చాలా డీప్ పాయింట్. అది జనరల్ గా అడగకూడదు, కానీ చెప్పలేము మన టైం ఎలా ఉంటుందో. ఒకవేళ పేపర్ డిఫికల్ట్ గా వస్తే అడగొచ్చు, రిస్క్ ఎందుకు, వదిలేసి రిస్క్ తీసుకోవడం ఎందుకు, కానీ నేను చెప్తాను. బట్ కాకపోతే డీప్ గా ఏం చదవకండి. చూడండి, అంటే ఇప్పుడు ప్రూఫ్ చేసి ఎవిడెన్స్ ఈజ్ షోన్ టు ద రిజిస్టర్, అంటే ఎవరో పర్సన్ వెళ్ళి ప్రూవ్ చేశాడు కంపెనీ ఆర్ఓసికి. ఏమని ప్రూవ్ చేశాడంటే, ఏదైతే లోన్ తీసుకున్నారో ఆ లోన్ మొత్తం తిరిగి ఇచ్చేసారు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ కొన్న పర్సన్ అనుకోండి, ఇప్పుడు రవి దగ్గర ఒక బిల్డింగ్ ఉంది, రవి బ్యాంక్ లో లోన్ తీసుకొని బిల్డింగ్ కట్టాడు, ఇప్పుడు ఆ బిల్డింగ్ ని వేరే వాళ్ళు కొనడానికి వచ్చారు అనుకోండి. కొనడానికి వచ్చినప్పుడు అప్పుడు బ్యాంకర్ కి ఇవ్వాల్సిన లోన్ కొనాలి ఎవరైనా. ఎస్ ఆర్ నో? అంతేనా? రైట్. ఇప్పుడు కొనే వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ బ్యాంకర్ కి లోన్ తిరిగి ఇచ్చేసి తర్వాత ప్రాపర్టీ కొంటారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఆర్ఓసికి చెప్తున్నారు, ఎవరు? ప్రాపర్టీ కొన్న వాళ్ళు.
సర్లా ఈ రవి పేరు మీద ఉంది, రవి బ్యాంక్ లోన్ తీసుకున్నాడు, ఆల్రెడీ రవి మీకు చార్జెస్ క్రియేట్ చేశాడు, క్వశ్చన్ నెంబర్ 1 లో చార్జెస్ క్రియేట్ చేశాడు, ఇప్పుడు నేను ఆ ప్రాపర్టీని కొన్నాను, కొన్ని లోన్ మొత్తం తిరిగి ఇచ్చేసాను, ఇప్పుడు మీ రికార్డ్స్ లో నుంచి ఆ బిల్డింగ్ మీద లోన్ అవుట్ స్టాండింగ్ ఉన్నట్టుగా ఎవరిని ఏమడుగుతున్నారు, బిల్డింగ్ కొన్న బయ్యర్ ఆర్ఓసి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, సార్ ఇంతకు ముందు రవి తీసుకున్న అప్పును నేను తీర్చేశాను కాబట్టి ఆ బిల్డింగ్ మీద అప్పులు ఉన్నట్టుగా మీరు రికార్డ్స్ నుంచి తొలగించండి అని చెప్తున్నారు. అడుగుతున్నారు, ఏమర్థమైందా? సో అప్పుడు ద పార్ట్ ఆఫ్ అప్పుడు ఏం చేస్తారంటే దెన్ ద రిజిస్ట్రార్ మే ఎంటర్ మెమరాండమ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అప్పుడు ఆర్ఓసి రాసుకుంటాడు అనమాట, వాళ్ళ బుక్ లో రాసుకుంటాడు, ఎస్ ఈ పలానా బిల్డింగ్ మీద లోన్ ఉంది, ఆ లోన్ క్లోజ్ రాసుకుంటారు. ఎవరు కట్టారని అనవసరం, మొత్తానికి లోన్ అయితే క్లోజ్ అయిందా లేదా, ఏమాడు అండర్స్టాండ్, అంతేనా? హలో, ఇప్పుడు మీకు అమాల్గమేటింగ్ కంపెనీ ఉంటుందమ్మా, అమాల్గమేటింగ్ కంపెనీ వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని అమాల్గమేటెడ్ కంపెనీ. హలో, అవును సార్, అవును సార్. ఇప్పుడు అమాల్గమేటెడ్ కంపెనీ కొన్న కంపెనీ ఉంది, అమాల్గమేటెడ్ కంపెనీ. ఇప్పుడు ఆ కొన్న కంపెనీ వాళ్ళు మాకు అప్పులు వద్దని తీర్చేశారు అనుకోండి, ఇప్పుడు అప్పులన్నీ క్లోజ్ అయినట్టే కదా, ఎస్ సార్ నో? ఇప్పుడు ఆ అమాల్గమేటెడ్ కంపెనీ వాళ్ళు వెళ్ళి ఆ రోజు చెప్తారు, సార్ మేము ఆల్రెడీ లోన్ అన్ని కట్టేసాము, రికార్డ్స్ నుంచి ఆ లోన్ తీసేసేయండి అని చెప్తారు. అది మెమరాండమ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ చార్జ్ అంటే అది. నెక్స్ట్, సో ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటే ఎవరైతే ప్రాపర్టీ కొన్నాడో వాళ్ళు చెప్పినా కూడా ఆర్ఓసి వినాలి. కంపెనీ నుంచి ఆర్ఓసికి ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు అని ఆపకూడదు. వాళ్ళు ప్రూవ్ చేస్తే, అంటే లోన్ తిరిగి ఇచ్చేసామని ప్రూవ్ చేస్తే, ఎవరు? ప్రాపర్టీ కొన్నవాడు. ప్రాపర్టీ కొన్నవాడు వెళ్ళి గవర్నమెంట్ చూపిస్తున్న బ్యాంక్ స్టేట్మెంట్ చూడండి, నేను లోన్ తిరిగి ఇచ్చేసాను, బ్యాంకర్ కూడా సర్టిఫికేట్ ఇచ్చాడు, ఈ బిల్డింగ్ మీద ఉన్న లోన్ అంతా తిరిగి వచ్చేసిందని బ్యాంకర్ కూడా సర్టిఫికేట్ ఇచ్చాడు, ఏమా? సో అని ప్రూవ్ చేయాలి. ఎవరు ప్రూవ్ చేయాలి? కొన్నవాడు ప్రూవ్ చేయాలి. కాబట్టి ఇప్పుడు కంపెనీ మధ్యలో వచ్చి అడ్డుపడడానికి లేదు, కంపెనీ మధ్యలో వచ్చి అడ్డుపడడానికి, ఆర్ఓసి ఆగడానికి లేదు. ఆ కంపెనీ చెప్పాలి కదా, కంపెనీ చెప్తే అప్పుడే లిస్ట్ నుంచి తీసేస్తాను, మీరెవరు చెప్పడానికి అలా అనకూడదు. ఎందుకంటే నేను కొన్నాను, ఇప్పుడు నేను ఓనర్, కంపెనీ కాదు ఓనర్, ఏమా? అవునా? హలో, అవునా కదా? అవును సార్, అవును సార్. సో కాబట్టి ఇది ఎప్పుడైనా విత్ ఇన్ 30 days లో చెప్పాలి. ద రిజిస్టర్ షల్ మెయింటైన్ షల్ ఇన్ఫార్మ్ ద రిజిస్ట్రార్, రిజిస్టర్ కాదు రిజిస్ట్రార్ అని రాసుకోండి, పర్సన్ అది, బుక్ కాదు. ద రిజిస్ట్రార్ షల్ ఇన్ఫార్మ్ ద అఫెక్టెడ్ పార్టీస్ విత్ ఇన్ 30 days ఆఫ్ మేకింగ్ ద ఎంట్రీ. అంటే ఆర్ఓసి రికార్డులో నుంచి ఆ నేమ్ తీసేయగానే అది చెప్పాలి, ఓ బాబు మేము తీసేసాము, కంపెనీ లిస్ట్ నుంచి అది తీసేసాము చెప్పి ఒక కొత్త సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. దే విల్ ఇష్యూ ఏ న్యూ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. అది దట్ ఈస్ ద పాయింట్, దే విల్ ఇష్యూ ఏ న్యూ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. అది ఓకే. సో ఇది ప్రాపర్టీ కంపెనీ కాకుండా వేరే వాళ్ళు వచ్చి ఇలా లోన్ రీపే చేసామని చెప్తున్నారు. ఈ 4th క్వశ్చన్ ఏంటంటే కంపెనీనే ఆర్ఓసికి వెళ్ళి చెప్తున్నారు, లోన్ రీపే చేసామని కంపెనీనే ఆర్ఓసికి వెళ్ళి చెప్తున్నారు. 5th క్వశ్చన్ ఏంటంటే కంపెనీ కాదు వేరే వాళ్ళు ఎవరైనా చెప్తున్నారు, వాళ్ళు ఎవరైనా వచ్చు, పర్చేజర్ అన్నవచ్చు, అమాల్గమేటెడ్ కంపెనీ అన్నవచ్చు, ఎవరైనా వచ్చు, వాళ్ళు వెళ్ళి ఆర్ఓసి చెప్తున్నారు. అప్పుడు కూడా అలాగే చేయాలి, అప్పుడు కూడా అలాగే చేయాలి. ఓకే రైట్. నెక్స్ట్, ఇప్పుడు ఒకవేళ కంపెనీ ఇన్సాల్వెంట్ అయిపోయింది అనుకోండి, కంపెనీ ఇన్సాల్వెంట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే కోర్టు ఒక అఫీషియల్ రిసీవర్ ని అపాయింట్ చేస్తారు. కంపెనీ ఇన్సాల్వెంట్ అయినప్పుడు కోర్టు ఒక అఫీషియల్ రిసీవర్ ని అపాయింట్ చేస్తారు. ఒక నిమిషం. రైట్, ఇక్కడ పాయింట్ ఏంటంటే కంపెనీ ఇన్సాల్వెంట్ అయినప్పుడు కోర్టు ఒక అఫీషియల్ రిసీవర్ ని అపాయింట్ చేస్తారు. అంటే ఇన్సాల్వెంట్ అయినప్పుడు ఏంటి, ఒక అఫీషియల్ రిసీవర్, అఫీషియల్ లిక్విడేటర్ వస్తాడు, వచ్చి ఆ కంపెనీ అసెట్స్ అన్ని వాళ్ళే అమ్మేస్తారు. అంటే ఇప్పుడు ఆ ప్రాపర్టీ రైట్స్ ఎవరికి ఉన్నట్టు అంటే అఫీషియల్ రిసీవర్ కు ఉన్నట్టు. అవునా? హలో, మనం ఒక ఇన్సాల్వెంట్ అయ్యాం, ఇన్సాల్వెంట్ అవుతే కోర్టు ఒక అఫీషియల్ రిసీవర్ ని అపాయింట్ చేస్తుంది. ఆ అఫీషియల్ రిసీవర్ అంటే ఏంటి, ప్రాపర్టీ మొత్తం అమ్మేసి వచ్చిన డబ్బులతో అప్పుల తీర్చేస్తాడు. అదే లిక్విడేటర్ పని. ఏమా ఇది అక్కడ తెలుసు కదా మీకు? హలో, లిక్విడేటర్ తెలుసు కదమ్మా? హలో ఏమా లిక్విడేటర్ తెలుసా? హలో, కోర్టు అపాయింట్ చేస్తుంది. ఎందుకు అపాయింట్ చేస్తుంది అంటే ఎవరైతే దివాలా తీసారో, ఐపీ పెట్టారో వాళ్ళ ప్రాపర్టీస్ దాన్ని అమ్మమని చెప్పి కోర్టు అపాయింట్ చేస్తుంది. అలా కోర్టు అపాయింట్ చేసినప్పుడు కూడా ఆ విషయం ఆర్ఓసికి చెప్పాలి. సార్ ఇప్పుడు ఈ హక్కులు బ్యాంకర్ కి లేవు, ఇది వరకు లోన్ తీసుకున్నాం, ఇది వరకు కంపెనీ, ఇది వరకు బ్యాంకర్ కు ఉన్నాయి,
ఈ ప్రాపర్టీ మీద రైట్స్ అనేది వరకు బ్యాంకర్ కు ఉన్నాయి, కానీ ఇప్పుడు బ్యాంకర్ కి లేవు, ఆ రైట్స్ అన్ని కోర్టుకు వచ్చాయి అని చెప్పి చెప్పాలి. అది సో ఏ పర్సన్ షల్ గివ్ ఎ నోటీస్ టు ద రిజిస్టర్ అండ్ ద కంపెనీ ఇఫ్ an order is obtained for appointment of a receiver, if a receiver is appointed, if a manager is appointed with respect to the property of a company that is subject to charge. This కాదు, that is subject to charge. That is subject to charge. అంటే ఏ ప్రాపర్టీని అయితే మనం లోన్ తెచ్చుకున్నామో, ఏ ప్రాపర్టీని అయితే మనం తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకున్నామో, ఏ ప్రాపర్టీని అయితే మనం తాకట్టు పెట్టి లోన్ తెచ్చుకున్నామో ఆ ప్రాపర్టీని దివాలా ఆక్షన్ వేస్తున్నాం. ఆక్షన్ లో సేల్ చేయడానికి కోర్టు ఒక రిసీవర్ ని అపాయింట్ చేసింది. ఆ విషయం వెళ్ళి కంపెనీ ఆ విషయం చెప్పాలి. ఎవరికి చెప్పాలి? కంపెనీకి చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి? విత్ ఇన్ 30 days లో చెప్పాలి. నెక్స్ట్ ఎవరినైతే అపాయింట్ చేస్తారో ఆ రిసీవర్ నేమ్ కూడా ఆ గవర్నమెంట్ రికార్డ్స్ తో ఎంటర్ చేయాలి. ఆ రిసీవర్ నేమ్ కూడా గవర్నమెంట్ రికార్డ్స్ తో ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఒకవేళ ఆ రిసీవర్ కోర్టు కొత్త రిసీవర్ ని అపాయింట్ చేసినప్పుడు సీసెస్ టు హోల్డ్ ఆఫీసర్ అంటే ఆఫీస్ ని కోల్పోయాడని అర్థం. సీసెస్ టు హోల్డ్ ఆఫీసర్ అంటే ఇప్పుడు దాకా ఒక జాబ్ లో ఉన్నాడు, ఆ జాబ్ పోయిందని. ఏం జాబ్ పోయింది? రిసీవర్ అనే జాబ్ పోయింది. యు అండర్స్టాండ్? హలో, రిసీవర్ అనే జాబ్ పోయింది. రిసీవర్ అనే జాబ్ పోయింది అనమాట. అది ఆ అఫీషియల్ రిసీవర్ కి ఆ జాబ్ పోయింది. రిసీవర్ అనే జాబ్ పోయింది. అది సో అప్పుడు అది కూడా ROC చెప్పాలి. సార్ ఇప్పుడు దాకా కోర్టు నన్ను అపాయింట్ చేసింది, ఈ ప్రాపర్టీస్ అన్ని నా హ్యాండ్ ఓవర్ లో ఉంటే వాళ్ళ యొక్క కోర్టు నన్ను తీసేశారు, వేరే రిసీవర్ వచ్చారు అని చెప్పాలి. అది కూడా చెప్పాలి. ఏమ్మా, అది అర్థమైందా? ఎవరైనా ఇన్సాల్వెంట్ అవుతే అతని ప్రాపర్టీని కంట్రోల్లో పెట్టుకోవడానికి కోర్టు ఎవరైనా రిసీవర్ ని అపాయింట్ చేస్తే ఇప్పుడు ఆ రిసీవర్ వెళ్ళి ROCకి చెప్పాలి. సార్ ఇలా అపాయింట్ చేసింది అని రిసీవర్ వెళ్ళి ROCకి చెప్పాలి. అది ఒకవేళ ఆ రిసీవర్ మారిపోయినా సరే కొత్త రిసీవర్ అనే చెప్పాలి. సార్ పాత రిసీవర్ బాలేడని చెప్పి అతను తీసేశారు, నన్ను ఇన్ఫార్మ్ చేశారని చెప్పాలి. అది దట్ ఈస్ ద పాయింట్. ఇంటిమేషన్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్ రిసీవర్. ఇంటిమేషన్ అపాయింట్మెంట్ ఆర్ రిసీవర్. ఇది అర్థమా? రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్, టుమారో క్లాస్. ఓకేమా? బాయ్.